గుడ్ మార్నింగ్. ఈరోజు మేము తెలుగు విలాస్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి క్యాబ్లో. నియర్లీ మాకు క్యాబ్ ఛార్జెస్ వచ్చి 800 దాకా అయింది, రాను పోను ఛార్జెస్. ఒక సైడ్ వచ్చి 400. ఈ అపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి, కేఆర్పురం దగ్గర నియర్లో ఉంటుందన్నమాట. అసలు నియర్లీ 40-50 స్టేర్స్ ఉంటుంది అనుకోండి బిల్డింగ్. అసలు నైట్ వ్యూ అయితే సూపర్ అనమాట. నాకు ఎప్పుడు వెళ్ళినా ఈ అపార్ట్మెంట్ కంపల్సరీగా క్యాప్చర్ చేస్తాను. నైట్ వ్యూ కూడా ఈసారి ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇగోండి చూడడానికి అసలు ఎంత బాగుంటుందో. ఒక సైడ్ నుంచి ఇంకొకలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట స్ట్రక్చరు. ఇంకా తెలుగు విలాస్ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ బిల్ ఎంత అయింది, టేస్ట్ అంతా షేర్ చేసుకుంటాను మీతో. ఎందుకంటే అది కొత్తగా పెట్టిన రెస్టారెంట్ అనుకుంటా. ఐ థింక్ ఈ ఇయర్లో. ఇగోండి చూసారా, ఒక సైడ్ నుంచి చూస్తే ఏదో చిన్న అపార్ట్మెంట్లో అనిపించింది, ఒక బ్లాక్ లాగా. తీరా చూడండి అసలు ఎన్ని బ్లాక్స్, ఎన్ని టవర్స్ ఉన్నాయో. ఇంకా వచ్చేసాం అనమాట తెలుగు. ఇది మార్తాలి ఏరియా అండి, నియర్. ఇంకా దీనికి ఆపోజిట్ ఉంటుందన్నమాట తెలుగు విలాస్, రోడ్డుకి ఆపోజిట్. ఇంకోండి తెలుగు విలాస్ భోజనం అండ్ హైదరాబాద్ బిర్యానీ అంట. నవ్వు ఓపెన్. అదిగోండి కుందనహల్లి గేట్ దగ్గర. ఓకేనా. ఇంకా లిఫ్ట్లో మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. యాక్చువల్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సీటింగ్ బయట అవుట్ సైడ్ ఇలా ఉంది. ఇక మండవాళ్ళు అంటారు కదా, అలాంటి సిట్టింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. అంత కొత్తది కదా స్టీల్స్. కానీ స్టీల్ దానిలో పచ్చళ్ళు పెట్టకూడదు అంటారు, వాళ్ళు మాత్రం పెట్టేశారు. పప్పుల పొడి, ఇంకొక గిన్నె అయితే ఎంటీగానే ఉంది. ఇంకా ఇంకోండి గోంగూర పచ్చడి. చాలామంది మీల్సే చెప్పుకుంటున్నారండి. అది మండువాస్ చూసారా, భలే ఉన్నాయి కదా. కానీ మండువాలో మాకు ప్లేస్ దొరకలేదు సీటింగ్. ఇంకా మీ ఇటు సైడ్ కూర్చున్నామన్నమాట. నేను ఆ రోజు సాటర్డే. ఇదిగోండి వాళ్ళ ఫోన్ నెంబర్ చూపిస్తున్నాను, వాళ్ళ మెనూ కూడా చూపిస్తున్నాను. తెలుగు విలాస్ భోజనం అండ్ హైదరాబాద్ బిర్యానీ అంట. వాళ్ళ క్యాప్షన్ వచ్చి. రేట్లు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయండి, ఎక్స్పెన్సే. మరి ఓకే, ఎప్పుడైనా ఒకసారి అకేషన్గా వెళ్ళి తినచ్చు. ఫుడ్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ సర్వింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చేస్తున్నారనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. అందులో వెళ్ళిన సాటర్డే కదా, అసలు జనాలు బాగా ఉన్నారు. ఇదిగోండి గోబీ. వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఇదిగోండి రాజమండ్రి స్పెషల్స్, అన్నీ రాయలసీమ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి వెరైటీస్ అయితే కనుక. అన్నీ తెలంగాణ, రాయలసీమ, రాజమండ్రి అన్నీ మెన్షన్ చేసి పెట్టేశారు ఊరి పేర్లన్నీ రెసిపీస్కి. నేనేం చెప్పుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో బిల్లింగ్లో ఎంత రేట్ అయిందన్నది. డిజర్ట్స్ వచ్చి నేను రస్మలై ట్రై చేశానండి, సూపర్ ఉంది. అసలు కుండలో రస్మలై ఇది ఇచ్చారు. అసలు నేను నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట డిజర్ట్స్ అంతా చాలా మంచిగా వచ్చింది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువేనండి. ఓకేనా, అది చూపిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే మటన్ చెప్పుకున్నారండి. నాకైతే వెజ్ బిర్యానీ. అదిగోండి బంగాళదుంప మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట, పన్నీరు అన్నీ కలిపి వస్తాయి. మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే రైస్ చెప్పుకొని కర్రీ చెప్పుకున్నారనమాట. మటన్ది గీ మటన్ ఉంటుంది కదా, అదే గీ రోస్ట్ లాగా. ఇంకోండి ఇంకా నాకైతే వెజ్ బిర్యానీ ఎక్కువైపోయింది. ఇంకా మా వాళ్ళకి కొంచెం వేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, నాట్ బ్యాడ్. ఇంకా మేమైతే వాటర్ బాటిల్ ఒకటి చెప్పుకున్నాము. ఇంకా పిల్లలకైతే నేను వాటర్ ఇంట్లో నుంచే క్యారీ చేస్తానండి, బయట తక్కువ, చాలా వరకు ఇంట్లో నుంచే వాటర్. ఎందుకంటే ఎక్కడైనా పిల్లలకి చేంజ్ అయ్యేది ఏంటంటే ముందు వాటర్ ప్రాబ్లం వస్తే ఊరికనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అందుకని నేను ఓన్గా వాళ్ళకి వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. ఇగోండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు పిల్లలు రైస్ వేసుకుంటున్నారు. అన్నంతో పాటు రసము, సాంబార్ కూడా ఇచ్చారండి. నాకు వెజ్ బిర్యానీతో పాటు గ్రేవీ కట్టా ఇచ్చారనమాట, అది కూడా చాలా బాగుంది. ఇగోండి మా వాళ్ళకి ఇంక వేసుకుంటున్నారు. మా హస్బెండ్ సర్వ్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే నాన్ వెజ్ కదా నేను పట్టుకోను. సో అందుకు ఇంకొండి లాస్ట్లో ఫైనల్గా ఇలా అనమాట.
తర్వాత వ్యూ అంతా చూపిస్తున్నానండి రెస్టారెంట్ది. అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. సాటర్డే కూడా ఇంత క్రౌడ్ అంటే ఇంకా సండే చెప్పక్కర్లేదు. అసలు ఇంకా చూసారా మండువాస్ భలే ఉన్నాయి కదా. ఇంకా పైన కూడా ఉందండి, సెకండ్ ఫ్లోర్ కూడా రెస్టారెంట్. ఐ థింక్ అది రెస్టారెంట్ బార్ అని అనుకున్నారు, అది నాకు ఇంతవరకు తెలియదు. ఫింగర్ బౌల్ ఇక్కడ మా అమ్మనే అనమాట, స్టీల్ గిన్నె అలా ఇచ్చారు. ఇంకా టిష్యూస్ యూజ్ చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు నాన్ స్టాప్గా. ఇంకా రసమలై ఇది చెప్పాను మా వాళ్ళకేమో లెమన్ రైస్, లెమన్ డ్రింక్ ఆర్డర్ చేయాలి. ఓకే ఓకే దర్శి ఆకవా ప్లస్ రసమలై అన్నమాట. ఇంకా ఫ్రెష్ లైమ్ సోడా మా వాళ్ళ అవుతుంది. అక్కడ పక్కనే వాయిస్ ఓవర్ వచ్చింది, మా పిల్లలు తెలిసిందే కదా. ఇంకా అది 1/2 చేపించాను పిల్లలకి. ఇవన్నీ మా టోటల్ వచ్చి 1036 ప్రైజేనండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వెళ్ళిపోయేటప్పుడు నేను ఫస్ట్లో అయితే అదంతా ఇంకో సీటింగ్ ఉందనుకున్నాను, తీరా మిర్రర్స్ చూస్తే అలా అనిపించింది. చూడండి సీటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదంతా ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా మంచిగా ఉందని విన్నాను. ఇంకా కానీ లోపలికి వెళ్ళేప్పుడు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేస్తాను. ఓకేనా, ఇంకా నా ఛానల్లో 100 రెస్టారెంట్స్ కవర్ చేశాను గాయ్స్, చూసి సపోర్ట్ చేసేసేయండి. లాంగ్ వీడియోస్ కూడా. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఇంకా లోపల ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. రెస్టారెంట్ స్పేస్ పార్కింగ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి. అండ్ బస్ స్టాప్ కూడా ఆపోజిట్ అనమాట. చాలా పెద్దది పెట్టారు. పైన కూడా ఉందా బుజ్జి? రెస్టారెంట్ అయితే భుజమ్మ పైన కూడా ఉందా? ఫుల్ బిల్డింగ్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు. వెళ్ళావా పైన? అసలు చూడలే. బుక్ చేయమా? బాయ్ బాయ్.